ఏదైనా తప్పు చేసే ముందు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా తప్పు చేశాక బాధపడ్డారా? అయ్యో! నేను ఈ తప్పు చేసి ఉండకూడదు అని. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అనుకుని ఉంటారు కదా! హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. మీరు మీ జీవితంలో ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటారు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చిన్న అబద్ధాలంటే అవి ఎవరైనా చెప్తారు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా పెద్ద తప్పు, క్షమించలేని తప్పు చేసి అబద్ధం చెప్పారా? ఇక ఈరోజు ఒక స్టోరీ ఉందాం. మధ్యతరగతి భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారంటే ఈ ప్రపంచంలో వీరికన్నా ఆనందంగా, సంతోషంగా, ప్రేమగా ఎవరు ఉండరు అన్నట్లు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోవడం. భార్య ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వడం, భర్త ప్రతి క్షణం ప్రేమగా చూసుకోవడం. వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా జీవితం సాఫీగా, ఆనందంగా గడిచిపోతుంది. అవును, మర్చిపోయా, వీరి పేర్లు చెప్పలేదు కదూ. వీరి పేర్లు కిరణ్ అండ్ సౌమ్య. కిరణ్కి ఉద్యోగరీత్యా వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ సౌమ్యకి అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు. కిరణ్ బాధపడుతూనే సౌమ్యాన్ని వదిలేసి వెళ్ళాడు. డ్యూటీ అయిన తర్వాత రోజు మొబైల్లో సౌమ్యతో మాట్లాడేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. దూరంగా ఉన్న వాళ్ళ ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. ఒకరోజు సడన్గా కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త వచ్చింది. సౌమ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. నరకంగా ఉంది. క్షణం కూడా కిరణ్ని వదిలి ఉండలేని సౌమ్య కిరణ్ లేడు అనే ఆలోచన తట్టుకోలేకపోయింది. వేరే దేశం నుండి కొన్ని రోజుల తర్వాత కిరణ్కి సంబంధించిన వస్తువులు ఇంకా బుక్స్ అన్నీ సౌమ్యకి హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. తాను అవన్నీ చూస్తుంటే ఒక లెటర్ కనిపించింది. అది ఏంటి అని ఓపెన్ చేసి చదివితే ఇలా రాసి ఉంది: సౌమ్య, నాకు తెలిసి నేను ఎప్పుడు కలలో కూడా మోసం చేయాలి అనే ఆలోచన రాలేదు, కానీ నన్ను ఎలా మోసం చేయాలి అనిపించింది అని. అది అంతా చదివిన సౌమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా ఏడ్చింది. ఏడుస్తూ, నేను ఏది కావాలని చేయలేదు కిరణ్, అనుకోకుండా జరిగిపోయింది, నన్ను క్షమించు అని ఎంతో దీనంగా గొంతు పోయేలా అరుస్తూ ఏడ్చింది తన గదిలో. కిరణ్ విదేశాలకు వెళ్ళాక సౌమ్య ఒంటరిగా ఉండలేక అప్పుడప్పుడు బయటకు వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో క్లోజ్గా మూవ్ అయింది. ఎంతగా అంటే కిరణ్కి చెప్పకుండా ఉండేంతలా. ఒకరోజు కిరణ్ సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే సౌమ్య వేరే వ్యక్తితో ఇంట్లో ఉంది. అది చూసి తట్టుకోలేక కిరణ్ ఏం చేయాలో తెలియక అసలు ఇది కళ, నిజమా అనే అయోమయంలో పడిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన గుర్తు వస్తే తట్టుకోలేనంత బాధ, ఎవరికి చెప్పుకోలేక, సౌమ్యాన్ని ఏం అనలేక తనలో తాను నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ బాధ, నరకం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ రాసిన ఆ లెటర్ చదివిన సౌమ్య బాధపడింది, చాలా ఏడ్చింది. తాను చేసిన తప్పుకి పరిష్కారం తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తాను చేసిన తప్పుకి బాధపడుతూ తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కథ మీరు చాలా చోట్ల చాలా విధాలుగా వినుంటారు, చదివుంటారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, సౌమ్య తప్పు చేసే ముందు కానీ, లేదా వేరే వ్యక్తితో క్లోజ్గా మూవ్ అయ్యే ముందు కానీ ఒక్క క్షణం ఆలోచించి, నేను చేసేది తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, కిరణ్ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు, నా కోసమే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు, నన్ను బాగా చూసుకోవడానికి డబ్బులు సంపాదిస్తున్నాడు, తాను నా కోసం ఇంత చేస్తున్నప్పుడు నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తప్పు చేసే ముందే ఆలోచించి ఉంటే వారిద్దరి జీవితం చాలా ఆనందంగా ఉండేది. మీరు కూడా ఏదైనా తప్పు చేసే ముందు ఒక్కసారి, ఒక్క క్షణం ఆలోచించండి. నేను చేసేది కరెక్టేనా? నేను ఈ తప్పు చేస్తే నా వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను చేసింది తెలిస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అని ఒక్కసారి ఆలోచించండి. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పు చేసే ముందు ఆలోచించి ఆగిపోవడమే కదా గొప్పవాళ్ళ లక్షణం. ఆలోచన అనేది ఒక మనిషిని గొప్పవాడిని చేస్తుంది, అదే మనిషిని మృగాన్ని కూడా చేస్తుంది. Damn.